హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు కథల గురించి మాట్లాడి బోర్ కొడుతుంది. అందుకనే ఈరోజు సబ్స్క్రైబర్స్ కోసం ఒక జాబ్ ఆఫర్ తీసుకొచ్చాను. జాబ్ ఆఫర్ అంటే మామూలు జాబ్ ఆఫర్ కాదండి. సంవత్సరానికి 30 కోట్లు. అవునండి, మీరు వినేది నిజమే. సంవత్సరానికి 30 కోట్లు శాలరీ. మీరు ఈ జాబ్ చేయగలరా? ఒక్కసారి జాబ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ జాబ్ ఏంది అని అనుకుంటున్నారా? 30 కోట్లు ఇస్తున్నారు కదా, పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలి అనుకుంటున్నారా? అవి ఏమీ కాదండి. మీరు రోజు కేవలం ఒకే ఒక పని చేయాలి. అదే దీపం ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. దానికి సంవత్సరానికి 30 కోట్లు ఇస్తారు. మీరు చేస్తారా? వింటే ఏదో కలలా అనిపిస్తుంది కదూ. అమ్మో, అలాంటి పని ఎక్కడ దొరుకుతుందో అని మీరు అనుకోవచ్చు. ఇది ఏ సాధారణ ఉద్యోగం కాదు. ఈ ఉద్యోగం ప్రపంచంలోనే అత్యధిక వేతనం కలిగిన ఉద్యోగాల్లో ఒకటి. కానీ ఈ ఉద్యోగానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత కఠినమైన ఉద్యోగంలో ఒకటి. ఈ భిన్నమైన ఉద్యోగం ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనే ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పోర్టు సమీపంలో ఉన్న లైట్ హౌస్ కీపర్ ఉద్యోగం. ఏదో సినిమాలా అనిపించకపోతే ఈ లైట్ హౌస్ ప్రపంచంలోనే తొలి దీప స్తంభంగా పేరుగాంచింది. ఈ జాబ్ చేయాలనుకునే వారికి కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండి. ఈ జాబ్లో మీకు ఎలాంటి రోజువారీ ఒత్తిడి ఉండదు. మీకు టార్గెట్స్ ఉండవు. మీకు మీ బాస్ కనపడడు. అప్పుడప్పుడు చేపలు కూడా పట్టుకోవచ్చు, నిద్రపోవచ్చు, సేద తీరవచ్చు. కానీ ఈ సుఖమంతా అంత త్వరగా దొరకదండోయ్. శాలరీ వింటే ఒక్కసారి మనకి ఆశ కలగవచ్చు. కానీ ఇక్కడే అసలైన కష్టం మొదలవుతుంది. మొదటిది ఒంటరితనం. నా చుట్టూ ఎవరూ ఉండరు. కొన్ని రోజులు, కొన్ని వారాలు ఒంటరిగా ఉండాలి. చుట్టూ ఎవరూ లేకపోవడంతో, ఎవరితోనూ మాట్లాడలేకపోవడంతో మానసిక ఒత్తిడికి పెరిగి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. రెండవది కఠినమైన పరిస్థితులు. ఇక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తుఫాను చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు లైట్ హౌస్పై భారీ అలలు ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీపం ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే షిప్స్ కదా, ప్రాణాలను బలంగా పెట్టి ఈ పని చేయాల్సి ఉంటుంది. మూడోది తక్షణ సాయం లేకపోవడం. అవునులే, డబ్బు చాలానే ఉంది అనుకున్నా మీకు వెంటనే సహాయం చేసేవారు అక్కడ ఉండరు. ఎప్పుడు బాస్ వస్తారో కూడా తెలియదు. ఈ ఒంటరితనంతో చాలామంది మానసికంగా అక్కడ కుదురుకోలేకపోయారు. ఈ ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా సాధారణ దీపం స్తంభం కాదు. ఇది సముద్రంలో నావికాదారుల పాలిట మహా దిశానిర్దేశ దీపం. ఇలాంటి అద్భుత నిర్మాణాన్ని కాపాడాలంటే ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. కాబట్టి ఈ ఉద్యోగానికి ఎంత వేతనం ఉన్నా ఈ ఒత్తిడిని మీరు తట్టుకోగలరా? కాబట్టి 30 కోట్లు సంపాదించడం అంత ఈజీ కాదండోయ్. మీరు ఈ జాబ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.